హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. మీరు బాగున్నారైతే కోరుకుంటున్నా. ఇక్కడైతే ఒక హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నాను. ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని అయితే నీట్‌గా కడిగేసుకున్నాను. ముక్కలు చూడండి ఎంత పెద్దగా లేవు, అంత చిన్నగా లేవు, మీడియంగా ఉన్నాయి. ఇంక ఇది ఎందుకు తీసుకున్నానంటే ఈరోజు చికెన్ పచ్చడి అయితే చేయబోతున్నాను. దానికోసం అయితే ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ పసుపు అయితే వేసేసుకున్నాను. ఇంకా సాల్ట్ అయితే వేసుకోవాలి. చికెన్ అయితే 1 కిలో తీసుకొచ్చారండి. ఇంకా తీసుకొస్తే బోనెస్ ఉంటాయి కదా, అవైతే సపరేట్ చేసుకొని కర్రీ చేశాను. మెత్తడి పీసులు ఎక్కువ ఉన్నాయి కదా అనేసి అయితే నేను ఇంకా చికెన్ పచ్చడి చేద్దాం అనేసి అయితే తీసుకున్నాను. ఇంక ఇప్పుడైతే సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ముక్కకు పట్టేటట్టుగా. ఇంకా చికెన్ అయితే 1 కిలో తీసుకొచ్చారండి. ఇంకా చికెన్లో బోనెస్ ఉంటాయి కదా, అవి సపరేట్ చేసేసి అయితే నేను కర్రీ చేసేసాను. ఇంకా మెత్తడి పీసులు ఎక్కువ ఉన్నాయి కదా అనేసి ఇంకా చికెన్ పచ్చడి చేద్దాం అనేసి అయితే ఇంకా సాల్ట్ వేసుకొని ఇలా మంచిగా కలిపేసుకుంటున్నాను. ఇంకా ఎందుకంటే కొంచెం కారంగా తినాలనిపిస్తుంది. ఇంకా కర్రీ మొత్తం వండేసామంటే ఒకవేళ సేల్స్ అవ్వదు. ఇంక ఇలా అయితే కొంచెం 3 డేస్ 4 డేస్ అయినా ఉండిద్ది కదా అనేసి అయితే చేసుకుంటున్నాను. ఇంకా అస్గర్ కూడా ఫ్రై ముక్కలు లెక్క ఉంటాయి కదా, ఇంకా తింటాడు. ఇప్పుడు వేరే గిన్నెలో ఉంచి ఇంకో గిన్నెలోకి అయితే సిప్ చేసుకుని అయితే ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాలైనా కానీ ఇంకా ముక్కగా సాల్ట్ అనేసి పట్టేసిద్ది. ఇంక ఇప్పుడైతే మనం మసాలా అయితే చేసుకోవాలి. చికెన్ మసాలాకి ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ పొయ్యి వెలిగించుకోవాలి. బాండీ పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇంకా బయట నుంచి తెచ్చుకుంటే ఏం బాగోవండి. అన్ని ప్యాకెట్లో నుంచి తెచ్చుకుని ఇంత టేస్ట్ అనిపించవు. మనం ఇంట్లోనే ఉండే వాటితోటి చేసుకుంటే మంచిగా మసాలా బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకుంటేనే మంచిగా ఉండిద్ది. బయట నుంచి తెచ్చేసుకున్నామంటే అసలు టేస్ట్ అనిపించదు. ఇంకా అందుకనేసి నేను ఇంట్లోనే చేస్తాను. ఇంక ఇప్పుడైతే 2 టీ స్పూన్లు అయితే ధనియాలు వేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే చెక్క లవంగా కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి. అస్గర్కి అయితే నేను పాలల్లో పొడి తయారు చేశాను కదండి, అది డైలీ నైట్ ఇస్తుంటే తాగట్లేదండి. నాకు అడ్డుపడుతున్నాయి ఇంకా అని అంటున్నాడు. నాకు వద్దు అంటున్నాడు, నేను తాగను అంటున్నాడు. అంత కష్టపడి ఎప్పటి నుంచో తెద్దామనేసి అనుకొని ఇప్పటికైతే తీసుకొస్తే వాడికి దాని విలువ కూడా తెలియట్లేదండి. నాకు వద్దు అంటున్నాడు. వాడి కోసమే కదా మేము చేస్తుంది, కానీ వాడు అస్సలు తాగనంటున్నాడు. డైలీ వాడితోటైతే ఇంకా బుజ్జగించుకుంటూ ఉండాలి. తాగురా అని చెప్తూ ఉంటే అప్పుడు కానీ తాగడండి. లేదంటే ఇంకా మనం చూడకుండా ఉంటే నేను తాగేశాను అని చెప్తాడు. తాగకుండానే ఇంకా నేను చూసుకుంటూ అయితే వాడికి ఆ పాలైతే ఇస్తున్నాను. ఇంకెక్కడైతే ధనియాలు, ఆవాలు, చెక్క లవంగా అయితే వేసేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకోవాలండి. మరి మాడబెట్టుకోవాల్సిన అవసరంలా, కొంచెం హీట్ అయితే సరిపోయింది. ఇలా ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాను. చూడండి ఇలా పౌడర్ లెక్క అయితే పట్టేసుకోవాలి. ఇంకెప్పుడే మళ్ళీ పొయ్యి అయితే వెలిగించుకుంటున్నాను. మనం ముందుగా నానబెట్టిన చికెన్ పీసులు ఉంటాయి కదండి, వాటిని అయితే ఇప్పుడు ఇంకా ఈ ఫ్రై కొంచెం ఇందులో వాటర్ వస్తాయి కదా, వాటర్ ఎమికిపోయే వరకు అయితే మనం మగ్గించుకోవాలి. చికెన్లో వాటర్ వస్తాయి. ఇంకా ఈ సాల్ట్, పసుపు వేసుకొని కలిపెట్టుకున్న పీసులను అయితే ఇప్పుడు బాండీలో వేసేసుకొని కొంచెం ఇందులో వాటర్ అంతా ఎమికిపోయేలాగైతే కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ వాటరు అన్నీ ఇమికిపోయిన తర్వాత ముక్క అయితే గట్టి పడిద్దండి. లేదంటే ఆ వాటర్ ఉన్నాయంటే పచ్చడి పాడైపోయిద్ది. ఇంక చూడండి వాటర్ అన్నీ ఇమికిపోయినాయి. ఇంకా ఇందులో తడి ఏమీ లేకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు,
ఇలా అయితే అందులో వాటర్ ఏమీ లేకుండా ఉండేటట్టుగానే చూసుకోవాలి. ఫాస్ట్‌గా చేయాలని చేస్తే అది నిలవ ఉండదండి. కొంచెం లేట్ అయినా నిదానంగా చేసుకున్నామంటే పాడైపోకుండా మంచిగా ఉండిద్ది. నేనైతే కొంచెమే చేస్తున్నా. ఒకవేళ మరింత చేసే వాళ్ళకైతే చెప్తున్నా నేను. మాకైతే ఇది 2 డేస్ కూడా వచ్చిద్దో రాదో తెలీదు. అంటే అచ్చంగా ఇదే తినాం కదా మనం. ఏదో సైడ్ డిష్‌గా వేసుకుంటాము. ఇంక చూడండి ఇందులో వాటర్ అంతా ఇంకిపోయినాయి. ఎంత బాగా కలిపి ఇస్తే ఇందులో వాటర్ లేకుండా ముక్క అనేది పట్టుకుంటే గట్టిగా ఉండిద్ది. అలా ఉన్నప్పుడు ఇంక తీసేసుకోవాలి. ఇప్పుడైతే నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ వేరే ఒక బాండీ పెట్టేసుకొని అందులో అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఇంకా ఆయిల్ అయితే హీట్ అయ్యాక మనం ఇందాక ఫ్రై చేసుకున్న ముక్కలను అయితే ఇప్పుడు ఆయిల్లో వేసేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకునే క్లిప్ అయితే కట్ అయినట్టుంది, ఎడిటింగ్లో అయితే రాలేదు. ఇంకా మొత్తం అయితే ఇలా మంట అయితే మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ మనమైతే మగ్గించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ మంట హైలో పెడితే లోపలైతే ఇంకా మాడిపోయినట్టుగా రెడ్గా అయిపోయిద్ది, లోపల అంతా పచ్చిగా ఉండిద్ది. అందుకనేసి మంట మీడియంలో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే అన్ని పీసులు మంచిగా ఫ్రై అవుతాయి. ఇంకా మా పాప హాలిడేస్కి ఇంటికి వస్తే అది చేద్దాం ఇది చేద్దాం అనుకున్నాను. కానీ ఇంకా మా పాప అయితే ఇంట్లో ఎక్కడ ఉందండి. వాళ్ళ నాయనమ్మ గారు ఊరు అనేసి, అమ్మమ్మ గారు ఊరు అనేసి అటు ఇటు తిరగడమే సరిపోయింది. ఇంట్లో ఉన్నదే కొన్ని రోజులు. ఇంకా మళ్ళీ కొన్ని రోజులలోనే మళ్ళీ స్కూల్ ఓపెన్ అయిపోయినాయి. ఇంకా అది చేద్దాం ఇది చేద్దాం అనుకుని పాపం ఏం చేయలేదండి ఈ ట్రిప్ అయితే. ఇంకా మళ్ళీ స్కూల్ ఓపెన్ చేశారు. వాళ్ళ టీచర్స్ అయితే ఫోన్ చేశారు, పాపను తీసుకురాలేదు ఏంటనేసి అయితే. ఇంకా మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత మనం లేట్ చేస్తే బాగోదు కదా, ఇంకా అనేసి అయితే నేను తీసుకెళ్ళి హాస్టల్లో వదిలిపెట్టేశానండి. ఇంకా ఏంటో లేనప్పుడేమో అది చేద్దాం ఇది చేద్దాం అనిపించిద్ది, ఉన్నప్పుడేమో ఇంకా మనం చేసుకుందే పెట్టేసినట్టుగా ఉండిద్ది, మేము చేసుకున్నవి తినిపోయినట్టుగా ఇంకా అలా ఉందన్నమాట. లేనప్పుడు చేయాలనిపించిద్ది, ఉన్నప్పుడేమో ఏముందిలే అన్నట్టుగా అనిపించేసిద్ది. ఇంక ఇప్పుడైతే అస్గర్ ఒక్కడే ఉన్నాడు. ఇంకా అదండి చూడండి, ముక్కలు అయితే ఇలా ఇంకా కొంచెం మగ్గాలండి, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే ఒకటి ఏగి ఒకటి ఏగకుండా ఉండిద్ది కదా, అలా ఉండకుండా ఉండిద్ది. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇంకా అస్గర్కి అయితే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదని అన్ని వీడియోలలో చెప్తున్నాను. మీరేమన్నా సలహా మీకు తెలిస్తే కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అస్గర్ గురించి. ఇంకా అస్గర్ చదవట్లేదు అనేసి అయితే నేను చెప్పగలుగుతున్నాను. వాడు ప్రాబ్లం ఏందో అని అర్థం అవ్వట్లేదు నాకు. చదివింది మర్చిపోతూ ఉన్నాడు. ఇంక ఇలా ఫ్రై అయిపోవచ్చినాయండి చూడండి. ఇంక ఇప్పుడైతే నేను ముక్కలను అయితే ఆయిల్లో కొంటే సపరేట్ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి కదా. ఫ్రై చేసుకున్న ముక్కల్ని పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇంకా అదే ఆయిల్లో అయితే నేను ఫ్రెష్గా నూరుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే. మనం ప్యాకెట్ టీ అయితే అస్సలు వాడమాకండి. ఆ ప్యాకెట్లో లూజ్గా ఉంటాయి, అసలు అవి ఎప్పుడో ఉండవి, స్టాక్ ఉంటాయి. ఇంక ఇలా మనం ఫ్రెష్గా తెచ్చుకొని అయితే రోట్లో దంచుకున్నామంటే మంచి టేస్ట్ వచ్చిద్దండి కర్రీ కూడా. ఇంకా నేనైతే ఫ్రెష్గా తెచ్చుకొని అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడు ఆయిల్లో వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయిందండి. ఇంక ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసులను అయితే ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఈ ఫ్లేవర్ అనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అనేసి ఇంకా ముక్కలకు పట్టేసిద్ది మంచిగా. ఇంక ఇప్పుడు ఫస్ట్ మనం పచ్చడి కోసం తయారు చేసుకున్న మసాలా పొడి అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్ మనం చికెన్ పీసులకి అయితే కొంచెం సాల్ట్ పసుపు వేసి కలిపి పెట్టేసుకున్నాం కదా, చూసుకొని అయితే వేసుకోవాలి. అలానే మళ్ళీ టేస్ట్కి సరిపడా కారం వేసుకున్నాను.
ఇలా వేసుకొని కలుపుకోవాలి. చూడండి నేను కలుపుతున్నాను ఎలా ఉందో. ఇలా మంచిగా కలిపేసుకుంటే సరిపోయిద్దండి. మంట అయితే పెట్టుకోకూడదు. మంట సిమ్లో పెట్టాలి, మీడియంలో పెట్టుకోవాలి. ఇంకా మంట హైలో పెట్టుకుంటే మాడిపోయి చేదొచ్చేసిద్ది పచ్చడి. ఇంక ఇలా ఫ్రై అయిపోయిందండి. ఒక లెమన్ అయితే పిండేసుకున్నాను పైన. ఒక లెమన్ పిండేసుకున్నామంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే.